ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం గురువు గారు, మీరు అఘోరం అన్నారు కాబట్టి నాకు తట్టిన విషయం, ఈ లోకంలో ఈ కలికాలంలో అఘోరాలు శివుని ప్రతిరూపాలు అని నమ్మేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అఘోరాలను కలిసినప్పుడు కూడా నేను చాలా మందిని ఒకళ్ళిద్దరిని కలిసినప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు చెప్పండి. అహం బ్రహ్మాస్మి అని అంటే విషయం ఏదో తెలుసుకోవాలి. అహం శివం అని కూడా అంటూ ఉంటారు చాలా. శివభక్తుల్లో ఎలాంటి వాళ్ళంటే అమ్మ, శివుడికి తప్పితే ఇంకెవరికి వినరు. మా విషయం కూడా అంతే. మేము మహాముక్కంటికి తప్పితే ఎవరికి తల ఉంచాం. నేను ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా ఏమొచ్చినా నేను మనిషిలాగానే చూసి మాట్లాడతాం. కానీ మా కంఠంలో అంటే మా కంఠంలో ప్రాణం ఉన్నాగా మా ఉద్దేశం ఏంటంటే నేను ఇంతవరకు ఎవరు కాలు మొక్కలేదు. ఎంత పెద్ద గురువు వచ్చినా నేను కాలు మొక్కను, ఎంత పెద్ద 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 పీఠాధిపతులు వచ్చినా నేను కాలు మొక్కను. ఇక్కడ పెట్టే హరహర మహాదేవ అంటే తల ఉంచుతాం. శివభక్తులకి ఏముంటుందంటమ్మో, మేము మా తలని శివుడు ముందే ఉంచాలి. జగన్మాత పార్వతీమాత ముందు కూడా మేము ఉంచాం. సిస్టంలోకి వెళ్తే అంటే పద్ధతిలోకి వెళ్తే జగద్గురు ఆది శంకరాచార్యులు ఇచ్చిన మహా నియమాలు ఏం తెలుసా అమ్మ, పరిపూర్ణమైన పూజ శివుడిది ఏది అని అన్నప్పుడు ఘోరం కంటే అంటే మీరు అఘోరం కంటే ముందు నాగసాధు తత్వం పుట్టింది. నాగసాధు ఎవరిని పూజిస్తాడు తెలుసా అమ్మ, సూర్య భగవానుడిని మొట్టమొదట, రెండో శిశి జగన్మాత మహంకాళిని అంటే పార్వతీమాతని, 3 వినాయకుడిని, 4 మహాశివుడిని, 5 మహావిష్ణువుని, వీళ్ళని పూజిస్తారు నాగసాధువులు. అఘోరాలు కేవలం శివుడినే పూజిస్తారు, కంప్లీట్ శివుడినే. ఇంకా ఆయన వాళ్ళది అర్ధనారీష్ట తత్వం ఉండదు. ఇక శివుడే బోలా శంకర్ జై బోలే అని కూడా పోవడమే వాళ్ళకంతే. వాళ్ళు తత్వం. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మీరు అన్న మాటలో అహం బ్రహ్మాస్మి అని అంటే బ్రహ్మాండాన్ని నడుపుతున్న పరమశివుడి యొక్క మహాభక్తులము మేము కదా, అహం మాకు కాకపోతే మీకుంటుందా, మేము పిలిస్తే భూతనాథుడు పలుకుతాడు, మానవ శరీరాలు మీరెంత, మా శరీరాలని మా ఆత్మలని ఆధీనంలో పెట్టుకున్న పరమశివుడి యొక్క మహాభక్తులమని వాళ్ళనే మాటలు. ఇది వివరణ. కానీ వాళ్ళు ఎవరు అభాగ్యుల మీద అనరు తల్లి. ఎవరైనా జిల్లా మీరు అన్నట్టుగా రెడిక్యులస్గా బిహేవ్ చేసేటల్లో కొంచెం ఏదైతే కొంచెం ఇమ్మోటల్గా మానవత్వం చెల్లించిన వాళ్ళ దగ్గరనే త్రిశూలాన్ని చూపించో వాళ్ళ దగ్గర ఆయుధం చూపించో అంటారు. అంతేగాని సాదాసీదగా మామూలుగా రోడ్డు మీద దగ్గర అహం బ్రహ్మాస్మి అనే సందర్భాలు లేవు తల్లి. కాబట్టి ఏంటంటే శివభక్తులకి అహం ఎక్కువ, అహంకారం కాదు. అహం అంటే వి నో ఎవ్రీథింగ్ అండ్ వి నో హౌ టు జస్టిఫై ద పీపుల్స్ అండ్ వీఆర్ అంటే వాళ్ళు చేస్తున్నది ప్రేయర్ ఎవరికేనంటే ఎటర్నిటీ పవర్. అంటే అంత శక్తివంతమైన పూజించినందుకు ఆ మాత్రం మరి గౌరవం ఉండదా? ఇప్పుడు నాకు బయట ఉన్న మార్కెట్లో ఏంది కోపం ఉన్నది శివరుద్ర సాధువుకి అని అంటారు. కోపం మరి అతను మాట్లాడడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మాట్లాడిన దాంట్లో పవిత్రత, పటిష్టత, న్యాయం చూసడంలో ఏమవుతుందంటే అమ్మ మనం ఎంతటి మహాభక్తులమో తెలుస్తుంది. ఊరికి వచ్చిన వాళ్ళని చూస్తామా తల్లి, దుయ్యడానుకున్నామా? ఇది దిస్ కాల్డ్ మార్కెట్, ఇదేమన్నా సూపర్ మార్కెటా లేకపోతే ఏమంటారు షేర్సా? అలా కాదు కదా తల్లి. సో మీరన్న ప్రశ్నకి జవాబు దొరికింది అనుకుంటున్నాం.